హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది అట్లాంటిస్. మనం ఇప్పుడు ఉన్నాము అట్లాంటిస్ ది పామ్. మన కొత్త గోప్రోతో ఈ వీడియోని మొత్తం నేను బ్లాగ్ చేస్తున్నాను. ప్రతిదీ నేను అర్థమయ్యేటట్టు మీకు చెప్తాను. మనం ఇప్పుడు ఎక్వా వెంచర్ అంటే వాటర్ పార్క్ ఎంట్రన్స్లో ఉన్నాం. మనం ఇక్కడ నుంచే రెస్టారెంట్స్ కూడా ఎంట్రన్స్ ఉంటుంది. ఆ పక్కన మనకి లెఫ్ట్ హ్యాండ్లో కనిపించేది మోనోరైల్ స్టేషన్, అదే ట్రైన్ వస్తుంది కదా, ఆ స్టేషన్. మన లోపలికి వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో. లోపల ఒక చిన్న మినీ షాపింగ్ మాల్లో ఉంటుంది, కానీ సూపర్ అసలు ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఉంటుంది. చూడండి, నేను ఇప్పుడు మధ్య సెంటర్లోకి వచ్చాను. ఇక్కడ నుంచి చూస్తే మనకి 1 2 3 4 అంటే ఇది సెంటర్ పాయింట్ లాగా. అక్కడి నుంచి 4 వేసెస్ ఉన్నాయి. మళ్ళీ ఈ పైన చూడండి డిజైన్ ఎంత బాగుందంటే ఇదొక కొత్త ప్రపంచం. దీన్ని మనం మాటల్లో వర్ణించలేము, అంత కొత్త ప్రపంచంలా ఉంటుంది. క్రిస్మస్ కోసం క్రిస్మస్ ట్రీ పెట్టారు. పదండి ఇంకా మనం ముందుకెళ్ళి చూసుకుందాం. ఇప్పుడు వెళ్తున్నాము ఎక్వా వెంచర్ ఎంట్రన్స్లోకి, అంటే వాటర్ పార్క్ ఎంట్రన్స్లోకి. గేట్స్ ఉంటాయి కదా లోపలికి వెళ్ళడానికి. టికెట్స్ కౌంటర్ దగ్గరికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి, జనం ఆల్రెడీ వెళ్ళొచ్చేస్తున్నారు. ఆహా ఎంత బాగుంది. గోప్రోలో చూస్తుంటే ఏంటి ఎంత అందంగా ఉందా అనిపించింది. మనము ఇప్పుడు వెళ్తాము కౌంటర్లోకి వెళ్ళి టికెట్స్ తీసుకుందాము. మన టికెట్స్ ఆల్రెడీ ప్రీ బుక్డ్ అయిపోయినాయి. జస్ట్ వెళ్ళి మనం అడిగితే ఇచ్చేస్తారు. ఇక్కడ మన ప్రైసెస్ చూడొచ్చు. రెసిడెంట్స్ అంటే ఇక్కడ యూఏలో ఉండే వాళ్ళకి, నాన్ రెసిడెంట్స్ అంటే బయట టూరిస్టులు వచ్చిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది రేటు. మాకు ఇక్కడ ఆఫర్లో టికెట్స్ దొరుకుతున్నాయి. టికెట్స్ దొరికేసి లోపలికి వచ్చేసాము. మేము ఎంట్రన్స్ అయిపోయాము ఎక్వా వెంచర్ అంటే వాటర్ పార్క్లోకి. ఈ ఎక్వా అంటే వాటర్, అడ్వెంచర్ అంటే తెలుసు కదా, సాహసాలు అంటే వాటర్తో చేసే సాహసాలు అని దీనికి అర్థం. అయితే ఇది సర్ఫింగ్, ఆర్టిఫిషియల్ సర్ఫింగ్ ఇక్కడ పెట్టారు. సముద్రంతో సంబంధం లేకుండా అక్కడ మనకి సర్ఫింగ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు వెళ్తాము లాకర్స్లోకి. చూడండి, మనం ఇప్పుడు మేల్ లాకర్స్ దగ్గరికి వచ్చాము. అట్లాగే మనకి వెనక్కి చూసుకుంటే ఫీమేల్ లాకర్స్ కూడా ఉన్నాయి. లేడీస్ అందులోకి వెళ్ళి వాళ్ళ బట్టలు మార్చుకోవచ్చు. మనం ఈ లాకర్స్ ఇస్తారు. లాకర్స్లో మన వాల్యుబుల్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు. అక్కడే మనకి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా లోపలే ఉన్నాయి అన్నీ. అయితే మాకు చేతికి బ్యాండ్స్ వేసారు కదా, చూడండి ఇగో ఇద్దరికి చేతికి బ్యాండ్స్ వేసారు. అది ఇంకొక బ్యాండ్ అంటే లాకర్ కోసం సపరేట్గా వేశారు. నాకు టవల్స్కి రిసిప్ట్ ఇచ్చారు. టవల్స్ చూపిస్తే, ఆ రిసిప్ట్ చూపిస్తే టవల్స్ ఇస్తారు నాకు తమ్ముడికి అశోక్కి. మేము ఒక పేర్ ఎక్స్ట్రా బట్టలు తెచ్చుకున్నాము. సో మేము లోపలికి వెళ్ళిపోతాము. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటాము. డ్రెస్ ఏం చేంజ్ లేదు, జస్ట్ షార్ట్ వేసుకొచ్చేయడమే. దట్స్ ఇట్, లెట్స్ గో. దానికి తమ్ముడు నేను సర్ఫ్ దగ్గరికి వచ్చేసాము. సర్ఫ్ చేయడానికంటే ఒక ½ అన్ అవర్ టైం పడుతుంది. సో డిసప్పాయింటెడ్గా వెనక్కి తిరిగి టైం వేస్ట్ చేసుకోకుండా లోపలికి వెళ్ళాము. ఇప్పుడు ఆల్రెడీ మాకు టైం వచ్చి 1 దాటేసింది. ఎస్, లోపలికి వెళ్తున్నాం పదండి. ఇట్స్ ఎ గ్రేట్ ఎంట్రన్స్ టు వాటర్ పార్క్. కనిపిస్తున్నవే ఈ రెండు చూస్తే ట్రాక్స్, ఇవి అదే ట్రైన్ వస్తుంది కదా, ఈ దాని ట్రాక్స్ మాట అవి. పక్కనే మనకి మోనోరైల్ స్టేషన్ ఉంది. ట్రైన్ వచ్చి ఇక్కడే ఆగుతుంది. మీరు చూడండి, అది బ్లూ బిల్డింగ్ కనిపించిందా, అదే. ఇప్పుడు ఇందుకే మనం వాటర్ పార్క్లోకి వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ ఎంట్రన్స్కి వచ్చేసాము. ఇంకెంతో దూరం లేదు. మామూలుగా అయితే ఒక 10 మినిట్స్ నడవాల్సి వస్తుంది. అది అయిపోయింది. అరే, ఇప్పుడు కనిపిస్తుంది, ఇది పిల్లలు ఆడుకునే వాటర్ పార్క్లో ఒక సెక్షన్ మాట. ఇది చిన్న పిల్లల కోసం ఫ్యామిలీస్ తీసుకొస్తారు కదా, వాళ్ళు ఇక్కడ ఆడుకోవచ్చు చిన్నపిల్లలది. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది, అదే మన పెద్దవాళ్ళు వెళ్ళి ఆడుకునే అడల్ట్స్ అందరూ వెళ్ళి ఇక్కడ కూర్చుని, బెడ్స్ ఉన్నాయి అక్కడే. బెడ్స్ మీద వాళ్ళు బట్టలు గట్టా పెట్టేసుకొని ఆడుకోవచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి లేక్స్. చాలా ఎక్సైటెడ్గా ఉంది కదా, చాలా బాగుంది, చాలా పెద్దది. ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు. మీరు చూడండి, చాలామంది ఉన్నారు. అరే, దీన్ని లీప్ ఆఫ్ ఫెయిత్ అంటారు. గివ్ అప్
మాట వెళ్ళి వదిలేయాల బుక్కులు వెళ్ళిపోతే నీళ్ళు. మనం ఇప్పుడు షార్క్ లగూన్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ షార్క్స్ని కూడా డిస్ప్లే పెట్టారు, మనం అట్లా చూడొచ్చు. ఇదే షార్క్ లగూన్ అని. అయితే ఇది ప్రతిదీ కూడా ఇక్కడ హైట్లో ఉంటుంది కాబట్టి చాలా చోట్ల మీరు స్టెప్స్ ఎక్కే వెళ్ళాలి. ఇది చూడండి లీఫ్ ఆఫ్ ఫెయిత్, ఇది ఎంత హైట్లో ఉందో. ఇది 5 స్టేర్స్ ఉంటుంది, కనీసం ఒక 5 అంతస్తులు పైకి ఎక్కితే కానీ దాన్ని చేయలేము. ఒక అట్రాక్షన్ అండి, అట్లాంటిస్లో వచ్చిన వాళ్ళు కంపల్సరీ చేస్తారు. కంపల్సరీ చేయండి మీరు వస్తే కనుక. ఇంకా మేము ఆలస్యం చేయట్లేదు, మేము రైడ్స్లోకి వెళ్ళిపోతున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోయింది. లెట్స్ డూ ద రైడ్స్. చూస్తున్నారు కదా ఎంత ఎక్సైటింగ్గా ఉన్నామో. మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఈ వాటర్ పార్క్లోకి వచ్చిన తర్వాత. వావ్ 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 వావ్, చాలా బాగుంది. రైడ్స్ చేస్తుంటే చాలా ఈజీగా ఉంది. ఆ ట్యూబ్స్లోకి వచ్చినాయి అట్లా వెళ్ళిపోతుంటుంటే ఏదో కొత్త ప్రపంచానికి వచ్చినట్టు ఉంది. వన్స్ ఇలాంటివి చేస్తుంటే చాలా ఉల్లాసంగా ఉంటాము, చాలా ఎనర్జెటిక్గా తయారవుద్ది బాడీ కూడా. ఫైన్. ఇప్పుడు మేము నడుచుకుంటూ ఇంకో చోటుకి వెళ్తున్నాము. అది ఎక్కడ అంటే ఇంకొక పెద్ద స్లైడ్ ఉంది. ఇప్పుడు ఈ మన లేక్స్లోంచి, ఈ వాటర్ లేక్స్లో ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి మనం బయటకు వచ్చేసి ఇంకొక స్లైడ్ వెతుక్కుంటూ వెళ్తున్నాం. దానికోసం ఈ బెండ్స్ కావాలి మనకి. ఈ ట్యూబ్స్ని తీసుకెళ్ళాలి కంపల్సరీ. ఇక్కడ చూస్తున్నారా మా పైన కనిపిస్తున్నాయి కదా, ఆటల్లోకి వెళ్తాం అన్నమాట. అది స్టార్టింగ్ పాయింట్ ఒక చోట ఉంది. ఇదిగోండి ఇక్కడికి వచ్చాం మొత్తానికి. ఇక్కడ ఉన్న లైఫ్ గార్డ్ ఏం చెప్పారంటే మనకి, తమ్ముడు అశోక్ 60 కిలోస్కి పామించలేడు. ఈ స్లైడ్ చేయాలి అంటే సపరేట్గా ఇండివిజువల్గా చేయాలి అంటే 70 కిలోస్ ఉండాలి. దానివల్ల తన్ని ఒక్కడిని పంపించడానికి కుదరదు కాబట్టి మా ఇద్దరికి ఒక డబుల్ బెండ్ ఇచ్చారు. అది దాని మీద వెళ్తున్నాం మేము. నేను వెనకాల కూర్చున్నాను, తమ్ముడు ముందు కూర్చున్నాడు. ఇది ఒకటే ట్యూబ్. ఇది చూడండి ఎంత లాంగ్ ఉందో, ఇది చాలా హైట్ వచ్చింది. అనిపించింది కదా. ఇక్కడ నుంచి ఇంకొక స్లైడ్ ఉంది, దీనికి కనెక్షన్ అన్నమాట. అందుకే ఈ వాటర్ అలాగే వెళ్తుంది ఆ దారిలో. ఇదిగో వచ్చేసాం.
మొత్తానికి ఆ స్లైడ్ అయిపోయిందండి. చాలా పెద్దగా ఉంది, అది కూడా సెకండ్ది కూడా. మొత్తం మేము ఇప్పుడు 5 అంతస్తులు పైకి ఎక్కుతున్నాము. మేము పైకి వెళ్ళిపోదాం డిసైడ్ అయ్యాము. పైకి వెళ్ళి ఏది ఉంటే అది చేద్దామని. అయితే లీఫ్ ఆఫ్ ఫెయిత్ అదే చూసారు కదా స్టార్టింగ్లో, అది కానీ లేదంటే ఇంకొకటి కానీ ఏది ఉంటే అది, ఎలా కుదిరితే అలాగా. చాలా పైకి ఉంది. ఇది 2-3 సార్లు ఎక్కితే మనకి ఎనర్జీ అంతా అక్కడ అయిపోద్ది. కానీ వచ్చిన వాళ్ళు అలా ఫీల్ అవ్వరు, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు, ఇంకా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ కింద ఉంటుంది బాడీకి, ప్లస్ బాడీ అంతా చాలా రిఫ్రెష్ అయిపోద్ది. వాటర్ స్పోర్ట్స్ చేయాలి మనం, చాలామంది చేయరు కానీ చేస్తారండి, చాలా మంచిది. ఎనర్జీ చాలా బాగా ఇస్తుంది వాటర్ స్పోర్ట్స్ చేసుకుంటే. కానీ ఇక్కడి నుంచి ఈ పైనుంచి మనం వ్యూ చూస్తే ఇట్స్ ఎ బ్రెత్ బ్రేకింగ్ వ్యూ అండి. అసలు ఎంత బాగా కనిపిస్తుందో. ఇది రియలిస్టిక్గా చూస్తేనే ఆ ఫీలింగ్ అనిపిస్తారు. మొత్తానికి పైకి వచ్చేసాం. ఇదే పైకి ద టాప్ మాట, ఇంకా హైట్కి ఇంతే హైట్. అక్కడేమో రైట్ సైడ్లో ఏమో మనకి లీఫ్ ఆఫ్ ఫెయిత్ ఉంది. అలాగా పైనుంచి దూకేది, ఇంకా దూకడం అంటే దూకడమే, అది ఇంకా రెండో ఆప్షన్ లేదు. ఈ పక్కనేమో బెండ్స్ ఉందన్నమాట. ఇదిగో ఇక్కడ ట్యూబ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ట్యూబ్లోంచి మనం వెళ్ళడానికి ఇప్పుడు డిసైడ్ అయ్యాము. అలాగ పైనుంచి దూకేది ఇప్పుడు నేను చేయట్లేదు. ఇంత హైట్ నుంచి మనం కింద దూకాలండి, దాంట్లోంచి ఆ స్లైడ్ చేయాలంటే అది కొంచెం గట్స్ ఉండాలి. కానీ చేస్తే మాత్రం ఆ థ్రిల్లే వేరు. అలాగే ఈ వ్యూ కూడా చూస్తే అదొక థ్రిల్. ఎంత థ్రిల్ అంటే మాటలో చెప్పలేం, అంత పెద్ద థ్రిల్. సూపర్ ఉంది. ఒకసారి మాత్రం చూడాలి కంటితో, అప్పుడే దాని ఫీలింగ్. ఆ పైన వచ్చిన గాలి చాలా చల్లగా ఉంది చెప్పాలంటే, వణుకుతున్నాం మేము. అయినా కూడా అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కదా ఇక్కడికి వచ్చామని, అందువల్ల అవన్నీ పట్టించుకోవట్లేదు. కానీ ఇక్కడ నుంచి వ్యూ మొత్తం రిసార్ట్ అంతా కనిపిస్తుంది, పామ్ వ్యూ అంతా కనిపిస్తుంది, మనకు సిటీ కనిపిస్తుంది. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి, ఒకసారి చూడాలి. ఇలా ప్రతి స్లైడు అయిన తర్వాత ఇదిగోండి ఇలా మళ్ళీ లేక్లోకి వచ్చేస్తాము. ఎందుకంటే ప్రతిదీ ఇది ఇలా కనెక్షన్ అయి ఉంటుంది అన్నమాట లేక్లోకి వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి మనం ఎటు కావాలంటే అక్కడ ఎగ్జిట్స్ ఉంటాయి. చాలా చోట్ల చాలా ఎగ్జిట్స్ ఉంటాయి, వాటి ద్వారా మనం బయటకు వచ్చేయచ్చు. ఇప్పుడు ఇంకో టవర్ దగ్గరకు వచ్చాం. ఇది చివరి టవరు, ఇక్కడితో వాటర్ పార్క్ అయిపోతుంది. ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కానీ అది ఇంకా ఆపరేషన్స్ లేవు. ఇది టవర్ ఆఫ్ పొసిడైన్ అన్నారు. దీంట్లో కూడా 3 స్లైడ్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే స్పెషల్లీ కూడా ఫ్యామిలీస్కి నచ్చే టవర్ అండి. ఎందుకంటే ఇందులో రెండు స్లైడ్స్ అయితే ఫ్యామిలీస్ చేయొచ్చు చక్కగా. ట్యూబ్స్లో ఫ్యామిలీ మొత్తం 4 కూర్చుని లేదంటే 5 మెంబర్స్ కూర్చుని అలా వెళ్ళొచ్చు మాట. ఇది కూడా వెయిట్ చూస్తారు, వెయిట్ చూసే పంపిస్తారు. చాలా వరకు గుర్తుంచుకోండి, ఇక్కడ వెయిట్స్ కంపల్సరీ చూస్తున్నారు, అలాగే హైట్ కూడా చూస్తున్నారు. మనం పైకి వచ్చేసాము. ఇది ఒక గొప్ప అద్భుతమైన సింగిల్ అడ్వెంచర్ అండి. చూడండి ఎంత ఎక్సైటెడ్ అయ్యారో జనం చూడగానే దాన్ని. ఇప్పుడు చూడండి ఇందులో బాక్సులు కూర్చోబెట్టేసి మనల్ని ఏం చేస్తారనేది. చూసారా ఎంత ఎగ్జైటింగ్గా ఉందో. ఇది చేసిన వాళ్ళ కన్నా చూసిన వాళ్ళు ఇంకా ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు. ఈ వ్యూ చూస్తే చాలా బాగుంది. మనం కనిపించే టవర్ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇది చివరి టవర్ అని చెప్పాను కదా. తమ్ముడు ఇప్పుడు ఈ స్లైడ్ చేద్దాం అనుకుంటున్నాడు, అయితే కుదరలేదు. ఎందుకంటే ఆ ప్యాంట్ తను వేసుకునేది, దానివల్ల ఏమైనా మధ్యలో ఆగిపోవచ్చు ఆ స్లైడ్ చేసినప్పుడు, దానివల్ల దాన్ని పంపించలేదు. అయితే నేను ఇంకో స్లైడ్కి వెళ్తున్నాను, చూద్దాం పదండి.
అది మీకు కట్ చేసి పెట్టారు కానీ అది 1 minute పైన ఉంది ఆ స్లైడ్. అది చాలా లాంగ్ ఉంది. అయితే నేను తమ్ముడు ఇప్పుడు ఫ్యామిలీ రైడ్స్ అన్నాం కదా, దానికి వెళ్తాము. మళ్ళీ మేము ఇదంతా ఎక్కాలి, మళ్ళీ 5 stairs ఎక్కినట్టే ఉంది మాకు. 5 stairs అక్కడ 2 సార్లు ఎక్కాం, ఇక్కడ ఇంకో 2 సార్లు ఎక్కుతున్నాం. మొత్తం 4 సార్లు స్టేర్స్ ఎక్కడం సరిపోయింది మాకు ఈరోజు. అయితేనే ఇట్స్ అన్ ఎక్సైట్మెంట్. ఇది చూడండి, ఇదే ఫ్యామిలీ రైడ్ ఇది. ఇక్కడ మనం పైన అన్నీ చూడొచ్చు. ఇక్కడ 2 రైడ్స్ ఉన్నాయి ఫ్యామిలీ చేయాల్సింది. ఇంతకు పైనుంచి జారారే బాక్స్లో పెట్టి ఆ ట్యూబ్ ఉంది చూసారా పక్కన మనకి రైట్ సైడ్లో, అదే అది. ఈ రైడ్కి కనీసం 4 members ఉండాలంట. అయితే మాకు ఇంకొక 2 కపుల్ని ఇచ్చారు. మేము 2 ఉన్నాం కదా, మొత్తం 4 members ఇప్పుడు ఈ ట్యూబ్లో వెళ్తాం మేము. దీనికి కూడా వెయిట్ చూసారు. వెయిట్ కంపల్సరీ చెక్ చేసిన తర్వాతే మమ్మల్ని అలౌ చేస్తారు. ఇప్పుడు టైం వచ్చి 6 అయిపోయిందండి. వాటర్ పార్క్ క్లోజ్ చేస్తారు యాక్చువల్లీ 5:30కి. మిమ్మల్ని ఇంకా బయటికి పొమ్మని చెప్పారు. వెళ్ళిపోండి బాబు అని తరిమేశారు చెప్పాలంటే, లేదంటే ఇంకా ఉండేవాళ్ళం. 4 అవర్స్ని నేను ఎలా కవర్ చేసాము, ఎలా చేసాము అనేది ఇప్పుడు నాకు అర్థం కాలే. అంత ఫాస్ట్గా అయిపోయింది, టైం చాలా క్విక్గా అయిపోయింది. అయితే ఇప్పుడు మేము వెళ్ళిపోయి మన బెడ్స్ దగ్గరికి వెళ్తున్నాము. మేము బెడ్స్ దగ్గర ఒక కవర్ పెట్టాము మన ఐటమ్స్ గట్టా. టవల్స్ అక్కడ ఉన్నాయి, టవల్స్ తీసుకున్నాము ఆల్రెడీ. ఇప్పుడు మేము బయటికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాము. సో వీఆర్ గోయింగ్. ఐ కెన్ సీ టవల్స్ కప్పాము. చాలా చలిగా ఉంది చెప్పాలంటే. మేము వణికాము ఈరోజు, అలా ఎలా వణకలేదు. ఇక్కడ మెయిన్గా టవర్స్ ఎక్కాను చూసారా, అప్పుడైతే ఆ గాలి ఆ చలి వాటర్లో నుంచి వచ్చిన తర్వాత కూడా వాటర్ కూడా చెప్పాలంటే కూల్గానే ఉంది. ఇంకా మంచి విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కడికక్కడ మనకి ఇవి ఇస్తారు, ఫేస్ మాస్క్స్ ఇస్తారు. మనం డోంట్ వరీ, కంపల్సరీ మన ఫేస్ మాస్క్ తీసుకోవచ్చు. వాటర్లో ఉన్నప్పుడు మాత్రమే అది తీసేయడానికి అలౌ చేశారు, కానీ బయటకు వచ్చితే కంపల్సరీ పెట్టుకోవాలి. సో ఇవ్వండి టవల్స్ కప్పుకున్న తర్వాత చాలా వెచ్చగా ఉంది. చాలా వెచ్చగా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫైన్, చాలా అలసిపోయాం అన్న ఫీలింగ్ అయితే ఏమీ లేదు. మేము ఇప్పుడు లాకర్స్లోకి వెళ్తున్నాము. అయితే వీడియో ఇంకా అవ్వలేదండి. ఇంకా నేను అట్లాంటిస్ లోపలికి వెళ్ళాను, అది కూడా చూపిస్తాను. అది part 2లో.